పుష్పాడులో కూడా ఎంట్రీ వేరే లెవెల్ ఉంటదని చెప్పి నిన్న రాజమౌళి గారు అన్నారు. అదే అన్న అంటాడు, అలాగే అంటాడు. మనం చూస్తే ఏమో తెలుస్తాం మనకి. ఎట్లా చెప్తాను? ఎలా ఉందన్న క్రౌడ్ ఎలా వచ్చింది నిన్న? ఆవిడైతే మామూలు లేదబ్బా. నేనైతే ఫస్ట్ కి వెళ్ళిపోయాను. బ్యాక్ చూసేసరికి మనం తిరిగిపోయింది. అలా పక్క స్టేట్ లో వచ్చినంత బజ్ మన స్టేట్ లో అంత బజ్ క్రియేట్ అయిందా ఆ ఈవెంట్ లో? అయ్యిందబ్బా, చాలా అయ్యింది. అంటే నేను మొన్న బీహార్ లో పెట్టినప్పుడు చాలా మంది ప్రజలు వచ్చారు, చాలా పెద్ద సక్సెస్ అయింది. అంత లెవెల్ గ్రాండ్ సక్సెస్ అయిందా నేను ఈవెంట్? అంటే మరి దాంట్లో అవ్వలేదు సక్సెస్. ఓకే బ్రదర్, ఎన్ని వేల కోట్లు కొడతాయని మీరు అనుకుంటున్నారు పుష్పాటు? 900 crores పక్కా. అది టికెట్ బుక్ చేసుకున్నావా? మీరు ఇంత రేటు పెడితే మరి టికెట్ బుక్ చేసుకోవడం కష్టం. చేసుకోవాలబ్బా, చేసుకోవాలి. అలాగే చేసుకోవాలి. అలా పుష్ప సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ 1000 కోట్ల జరిగిందంట. అంటే సుమారు 2000 కోట్ల టార్గెట్ తో దిగుతున్నారు. 2000 కోట్లు కొడతారని మీరు అనుకుంటున్నారా? బాహుబలి టార్గెట్ చేస్తుందా? సినిమా బాగుంటే చెప్తున్నా 5,000 కోట్లు కూడా దాటేస్తాను. సినిమా కంటెంట్ బాగుండాలి. లేకుంటే మాత్రం నువ్వు బాగుంది అనుకుంటే 500 crores కాదు కదా, 100 crores కూడా పాడుతుంది. ఓకే అన్న, అంటే మీరు చూసారు కదా ట్రైలర్ బట్టి మీకు ఎంత కలెక్ట్ చేస్తారు మీరు అనుకుంటున్నారు? చెప్తున్నా కదా, ఇందాక చెప్తున్నా కదన్నా, 900 లేదంటే 800 ఫిక్స్. అన్న 1000 కోట్లు ప్రీ రిలీజ్ బిజినెస్ అయింది, 900 కోట్స్ అంటే అదే నేను చెప్తున్నా. కంటెంట్ బాగుంటే 5,000 crores అని ఈజీగా వెళ్ళిపోతుంది. అది ఇంకా చూడలేదు, ఇంకా చేయలేదు. ఓకే, థ్యాంక్ యూ బ్రదర్. లాస్ట్ లో డైలాగ్ చెప్తాను. చెప్పరు ఇచ్చి పడే అదే కాదు. పుష్ప అంటే పుష్ప అంటే నేషనల్ అనుకుంటేవా, ఒలింపిక్.